బంగ్లాదేశ్ మరోసారి మంటల్లో చిక్కుకుంది. మాజీ ప్రధాని షేక్ హసీనాపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ తీర్పు వెలువడ్డానికి ముందు ఢాకా దద్దరిల్లింది. షేక్ హసీనాకు మద్దతుగా రోడ్డెక్కిన వేలాది మంది అల్లర్లు సృష్టించడంతో నిరసనకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పౌరులకు హాని కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇదే సమయంలో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ కూడా జారీ అయ్యాయి. ఇంతకీ బంగ్లాదేశ్లో అసలేం జరుగుతోంది? షేక్ హసీనా ఎపిసోడ్ తర్వాత బంగ్లాదేశ్ పూర్తిగా మారిపోనుందా? చైనా పాకిస్తాన్ చెప్పుచేతల్లోకి బంగ్లాదేశ్ వెళ్లిపోనుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే కాస్త ఫ్లాష్ బ్యాక్ వెళ్లాలి. ఆగస్టు 5, 2024న నాటి ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్ను వీడి వెళ్లిపోవడం ఆ దేశ దిశను పూర్తిగా మార్చేసిన మలుపు. ఆమె పదవికి దూరమైన నాటి నుంచి బంగ్లాదేశ్ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ పాలనపై మిలిటరీ పట్టు పెరిగింది. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ మతవాద శక్తులు ప్రభుత్వంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం మొదలుపెట్టాయి. ఆ శక్తులను పాలించే వ్యక్తిగా బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహ్మద్ యూనస్ ఎదగడం ఇప్పటి పరిస్థితులకు ప్రధాన కారణం. యూనస్ పాలన మొదలైన తర్వాత మొదటి నుంచి ఆయన దృష్టి ఇండియాపై కాకుండా చైనా, పాకిస్తాన్ల వైపే ఉంది. ఢిల్లీకి వస్తాను అన్న యూనస్ కోరికను భారత ప్రభుత్వం ముఖంపైనే నిరాకరించింది అంటే మోదీ సర్కార్కు ఆయనపై ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక గతంలో చైనా అధ్యక్షుడితో యూనస్ భేటీ కేవలం ఒక సమావేశం మాత్రమే కాదు. అది బంగ్లాదేశ్ భవిష్యత్తు దిశను ప్రపంచానికి ప్రకటించడం. చైనా నుంచి దాదాపు $138 మిలియన్ గ్రాంట్ బంగ్లాదేశ్కు రానుంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, భారీ పెట్టుబడుల ఒప్పందాలు కూడా జరగనున్నాయి. చైనా ఇప్పటికే బంగ్లాదేశ్లోని కీలక మౌలిక రంగాల్లోకి అడుగుపెట్టింది. చాటుగ్రామ్లో ఏర్పాటు చేస్తున్న చైనా ఎకనామిక్ జోన్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. మరోవైపు పాకిస్తాన్కు మరింత దగ్గరవుతున్నారు యూనస్. చరిత్ర కూడా మరిచిపోయినట్టు ప్రవర్తిస్తున్నారు. స్వాతంత్ర్యం కోసం పాకిస్తాన్పై యుద్ధం చేసిన దేశం బంగ్లాదేశ్. నాటి యుద్ధం సమయంలో 3 లక్షలకు పైగా బంగ్లాదేశ్ మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. 1971లో ఇండియా సహకారంతోనే బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందింది. అయితే ఇప్పుడు అదే శత్రువుని మిత్రుడిగా ఆహ్వానిస్తోంది. పాకిస్తాన్తో మిలిటరీ చర్చలు, ఇంటెలిజెన్స్ భాగస్వామ్యం, వ్యాపార ఒప్పందాలు చేస్తుండడం విడ్డూరంగా అనిపిస్తోంది. ఇక గతంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ మిలిటరీ స్థాయిలో 2 రౌండ్ల రహస్య సమావేశాలు జరిగాయి. ఆ మీటింగ్లో బోర్డర్ మానిటరింగ్ టెక్నాలజీ, డ్రోన్ సిస్టమ్ లాంటి కీలక అంశాలపై ఒప్పందాలు కుదిరాయి. అంతేకాకుండా పాక్ ఇండస్ట్రీలతో కలిసి బంగ్లాదేశ్లో డిఫెన్స్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు చర్చలు జరిగాయి. ఇదే సమయంలో పాక్ బ్యాంకింగ్ వ్యవస్థ బంగ్లాదేశ్లోకి ప్రవేశించే ప్రయత్నాలు చేస్తుండటంతో ఆర్థికంగా కూడా ఈ 2 దేశాలు కలిసిపోయే దశకు చేరుకున్నాయి. అంతా చూస్తుంటే శత్రువుతో కాపురం పెట్టే వింత దారిలో బంగ్లాదేశ్ నడుస్తోందని చెప్పొచ్చు. ఓవైపు బంగ్లాదేశ్ ఆర్థికంగా, రాజకీయంగా చైనా, పాకిస్తాన్ల వైపు అడుగులు వేస్తూ ఉంటే మరోవైపు ఆ దేశంలో హిందూ మైనారిటీల పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతోంది. షేక్ హసీనా పదవిని వదిలిన తర్వాత మొదలైన మారణ హోమం ఇంకా ఆగలేదు. కొన్ని నెలలుగా జరుగుతున్న విధ్వంసకాండలో 10ల సంఖ్యలో హిందువులు హత్యకు గురయ్యారు. 100కు పైగా హింసాత్మక దాడులు జరిగాయి. 150 కంటే ఎక్కువ దేవాలయాలు ధ్వంసమయ్యాయి. వివిధ ప్రాంతాల్లో హిందువుల ఇళ్లపై దాడులు, ఆస్తుల ఆక్రమణలు, మతపరమైన బెదిరింపులు కొనసాగుతున్నాయి. దీంతో బంగ్లాదేశ్లో హిందువులు మతపరమైన స్వేచ్ఛను కోల్పోయిన వారిలా కనిపిస్తున్నారు. ఇక మొత్తంగా చూస్తే ఇప్పటి బంగ్లాదేశ్ మనకు తెలిసిన బంగ్లాదేశ్ కాదు. ఇది ముఖం మార్చుకున్న దేశం, చరిత్రను విస్మరించిన దేశం, మిత్రుని దూరం చేసుకుని శత్రువుని హత్తుకున్న దేశం. ఇది మన కళ్ల ముందే జరిగిన అతిపెద్ద మార్పు. భారత సైనికుల త్యాగంతో ఆవిర్భవించిన బంగ్లాదేశ్ ఇప్పుడు ఇండియాకు దూరమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి బంగ్లాదేశ్ భారత ప్రజలకు ఒక ఆత్మీయుడిలా కాకుండా ఒక అపరిచితుడిలా కనిపిస్తోంది. మరోవైపు షేక్ హసీనాకు ఇండియానే ఆశ్రయం కల్పిస్తూ ఉండడం బంగ్లాదేశ్కు మరింత కంటగింపుగా మారిందండి. మరి చూడాలి, కోర్టు తీర్పు తర్వాత బంగ్లాదేశ్ ఇంకెంత ఘోరంగా మారుతుందో. వెయిట్ అండ్ సీ. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.